అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ క్రిస్మస్ సంబరాలు అనబడేటువంటి కార్యక్రమంలో ఈ సమయాన దేవుని నామం పేరట మీకు అందరికీ వాక్యాన్ని అందించగలిగిన భాగ్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరి యేసయ్య నామములో మా శుభములను తెలియపరుస్తున్నాను. దైవజనమా, మన దేవునికి వాక్యంలోకి వెళ్దాం. మీ దగ్గర లేఖనాలు ఉన్నట్లయితే దయచేసి వాటిని ఓపెన్ చేసి నాతో పాటు మీరు వాక్యాన్ని చదవగలరని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ప్రియులారా మనందరం కలిసి చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. 21వ వచనం. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలనైనా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానం చేయబోతున్నాం. అనేక క్రిస్మస్లు మా జీవితాల నుంచి వెళ్ళిపోయి ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవా నీవు ఈ క్రిస్మస్ని ఆత్మీయంగా జరుపుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో క్రిస్మస్ సంబరాలు అనబడి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దైవజనులతో వాక్యాన్ని ఇస్తున్నావు. ఈ సేవకుని కూడా నిలబెట్టి నువ్వు మాట్లాడమని, అనేకులకు దీవెనకరంగా ఈ వాక్యమును ఉన్నట్లుగా నీవి కృప చూపమని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పేరుతో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవనటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఈవెంట్ లాగా అయిపోతూ ఉంది నేటి దినాల్లో, లేకపోతే ఒక అకేషన్ లాగా అయిపోతూ ఉంది. మనం చాలా టైటిల్స్ ఇస్తూ ఉంటాం. గ్రాండ్ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, చాలా. ఎప్పుడు కూడా ఈ టీవీ వారు క్రిస్మస్ సంబరాలు, దట్స్ బ్యూటిఫుల్, మంచిది. కానీ శ్రేష్టమైన సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు అది ఇంకా మెరుగ్గా మన ఆత్మీయ జీవితాల్లో మేలుకరంగా మారగలదు అని ప్రేమతో నేను మనం చేస్తున్నాను. యేసు ప్రభుల వారి లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, లేకపోతే అర్థం ఏంటి అనేది సువార్తికుడు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన లోకానికి రావటంలో గల ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయమే. అందులో క్రొత్త అనుభవాలు అయితే ఇక్కడ ఏం కనపడవు. కానీ ఈ దినాన దేవుని మాటలను బట్టైనా మన జీవితాన్ని సరిదిద్దుకోగలిగిన సమయాన్ని, అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ 5:15 ప్రకారంగా, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అంటాడు. ఈ దినాల్లో క్రిస్మస్లు అనేకంగా దొర్లిపోయి ఉన్నాయి. కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించే మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. పిల్లలు గమనించండి, భక్తుడు ఏమంటున్నాడంటే ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన తన ప్రజలను, అందులో నీవు ఉన్నావా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అనగా యేసయ్య ఈ లోకానికి రావటంలో గల ఉద్దేశం లూకా 19:10లో కూడా మనం చూడొచ్చు. నశించిన దానిని, అంటే పాపము అనేది మన జీవితాన్ని నశింపజేస్తూ ఉంది. వాక్యం చూస్తాం, పాపం వలన వచ్చు జీతము మరణము. సో అలాంటి మరణము నుంచి, పాపము నుంచి, బంధకము నుంచి, చీకటి నుంచి, పాతాళము నుంచి, అంధకారము నుంచి మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు అను నరుడు శరీరధారిగా ఆయన మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఇద్దరు యవనస్తులు, స్నేహితులండి. వాళ్ళు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఆనందిస్తూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు కదా. సముద్రం చూసినప్పుడు చాలా సంతోషంగా అనుభవిస్తాం మనం, చాలా ఆనందంగా కనిపిస్తుంది మనకి. అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరు స్నేహితులు ఆటలాడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు తోసుకుంటూ ఉంటారు, ఒకరు కింద పడుతూ నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. ఈ ఆనందాన్ని పొందుతున్న సమయంలో అట్లాగే వాళ్ళకి తెలియకుండా అలా లోపలికి వెళ్ళిపోతారు. అలా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. తెలియకుండా ఒక్కసారి ఏమవుతుందంటే ఒక యవనస్తుడు తన స్నేహితుని గట్టిగా నెట్టేస్తాడు. మామూలుగా నెడతాడు, కానీ ఒక పెద్ద అల వచ్చి అతను లాక్కెళ్ళిపోతుంది. లాక్కెళ్ళిపోయి అతను లోపలికి వెళ్ళిపోయి చనిపోతాడు. ఈ సమాచారము పోలీసు వారికి తెలిసిన వెంటనే ఈ త్రోసి వేసినటువంటి యవనస్తుని జైల్లో వేస్తారు. అతనికి ఉరిశిక్ష వేస్తారు. ఎందుకంటే ప్రాణం తీశాడు కాబట్టి ఉరిశిక్ష వేస్తారు. మరి అది అనుకోని విధంగా జరిగినటువంటి సంఘటన అని తనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ
ప్రభుత్వము చేసినటువంటి ఆ తీర్మానం, లేకపోతే ఆ డెసిషన్, ఆ నిర్ణయం చాలా ఘోరంగా ఉంటుంది. ఇది గమనించినటువంటి ఆ యవనస్తుడు చాలా కృంగిపోతాడు. అనుకోని విధంగా జరిగిన సంఘటనను బట్టి నేను మరణం పాలైపోతున్నాను కదా అని చాలా బాధపడతాడు, చాలా మదన పడతాడు, చాలా టెన్షన్స్తో ఉంటాడు. తన జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థం కాని పరిస్థితి. ఈ విషయాన్ని గ్రహించినటువంటి తన కుటుంబం, ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇంత మంచి వ్యక్తిని చంపడం ఏంటండి, అది అనుకోని విధంగా జరిగిన సంఘటనే కదా, క్షమించవచ్చు కదా అని జడ్జి గారికి వారందరూ కూడా ఉత్తరం రాసి, అయ్యా ఆ వ్యక్తి చాలా మంచివాడండి, ఒక మంచి వ్యక్తిని మీరు ప్రాణం తీస్తున్నారేమో, ఏమైనా శిక్ష తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉంటే దయచేసి మా మనవిని అంగీకరించడని చెప్పి అందరూ కూడా సంతకాలు పెట్టి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని కాపాడడానికి తమ వంతు ప్రయత్నాన్ని సాగించి అలాగా సిగ్నేచర్స్ తీసుకొని అందరూ కలిసి ఊరంతా జడ్జి దగ్గరికి వెళ్ళి దాన్ని సమర్పిస్తారు, ఆ వినతి పత్రం ఇస్తారు. ఆ ఊరంతా రావడం జడ్జి గారు ఆశ్చర్యపోతారు. చదివిన మాటలు బట్టి సరే ఆ యవనస్తుని నేను కాపాడడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, శిక్ష తగ్గించడానికి అనుకొని వెంటనే జైలు దగ్గరికి వెళ్తాడు. అధికారికి ఫోన్ చేస్తాడు, అయ్యా నేను వస్తున్నాను, మంచి సార్ రండి, నేను ఆ వ్యక్తితో మాట్లాడాలి, మంచి సార్ మేము అరేంజ్ చేస్తాం. సరే జడ్జి గారు వెళ్తారు. ఎలా వెళ్తాడంటే జడ్జిగా వెళితే అతడు నాతో మాట్లాడలేడు కనుక నేను ఒక మామూలు సాధారణమైన వ్యక్తిగా నేను అతన్ని కలుసుకుంటానని చెప్పి వెళతాడు. వెళ్ళి అతనితో మాట్లాడతాడు, అయ్యా నాన్న జరిగిన సంఘటన ఏంటి, ఎందుకు అలా నెట్టావు, ఎందుకు అలా నెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి కలిగింది అని ఒక జనరల్గా ఒక తండ్రిగా అడుగుతున్నానన్న, ఏం జరిగిందో చెప్పంటే చాలా విసుక్కుంటాడు ఆ యవనస్తుడు. నీకు అవసరమా, ఎందుకు చెప్పాలి, నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడా, నువ్వెవరివి, ఇలాగ చాలా రకాలుగా అతడు చాలా వ్యతిరేకంగా మాట్లాడతాడు. పిల్లరా, మరి ఓర్పుతో సహనంతో జడ్జి గారు ఆ యవనస్తుని అడిగిన బ్రతిమలాడిన, అయ్యా నేను నిన్ను శిక్ష తప్పించడానికి వచ్చాను, నా ప్రయత్నం నేను చేస్తాను, నా ప్రయత్నం సాగిస్తాను, ఏదో ఒక రకంగా నేను తప్పిస్తాను ఆ శిక్ష నుంచి, మరణం నుంచి అంటే ఆ యవనస్తుడు వచ్చినటువంటి ఆ జడ్జి గారని తెలియక మామూలు వ్యక్తి అనుకొని అతడు అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి అతను తోసేస్తాడు. వెంటనే జడ్జి గారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన కాసేపటికి జైలర్ వస్తాడు, అయ్యా యవనస్తుడా నాన్న ఏం మాట్లాడావు ఆ వ్యక్తితో, ఆయన వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు, ఒక మామూలు వ్యక్తి అని నేను అనుకుని, కాదయ్యా మామూలు వ్యక్తి కాదైనా, నిన్ను కాపాడడానికి, నీ మంచితనాన్ని గుర్తించి నిన్ను రక్షించడానికి, నీ ప్రాణమును విడుదల చేయడానికి, ప్రాణము నుంచి తప్పించడానికి వచ్చినటువంటి న్యాయాధిపతి జడ్జి గారు. ఏం సమాధానం ఇచ్చావంటే, అయ్యా నేను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడానండి, నాకు జడ్జి గారు అని తెలియదండి, ఆయన మాటలు ఉన్నటువంటి ఆ మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను, గుర్తించలేకపోయాను. యవనస్తుడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు. వచ్చిన వ్యక్తి జడ్జి అని అలాగా నేను మాట్లాడడం అది సమంజసం కాదు అని ఎంతగా పశ్చాత్తాపముతో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను మన్నించండి, నన్ను క్షమించడని కోరినా కూడా జడ్జి గారు తీర్పు ప్రకటిస్తాడు, ఇతనికి ఉరిశిక్ష వేయండి అని. దైవజనమా, నిజంగా ఈ ఇలిస్ట్రేషన్ మనం వింటూ ఉన్నప్పుడు నిజంగా మనసులో మనకందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తి తాను చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల, లేకపోతే అనుకోని విధంగా జరిగిన సంఘటనను బట్టి ఆ యవనస్తుడు ప్రాణం కోల్పోవడము నిజంగా చాలా విచారముగానే మనకు అనిపిస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఇదే మరణము పొందాల్సినటువంటి మన దగ్గరికి, ఇదే పాపము ద్వారా మరణము పొందబోతున్నటువంటి మన దగ్గరికి యేసుక్రీస్తు వారు ఏ విధంగా యవనస్తుని దర్శించి కాపాడడానికి, విడిపించడానికి, విడుదల చేయడానికి ప్రేమతో ఆ వ్యక్తిని ఏ విధంగా కలుసుకున్నాడో యేసుక్రీస్తు వారు కూడా ఈ దినాన్న మనల్ని కలుసుకుంటూ ఉన్నాడు. వాక్యం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అవునండి, ఆ దినాన యవనస్తుడు కూడా అదే పని చేశాడు. పాపము అనేది మనలోకి వచ్చినప్పుడు, లోకము అనేది మన మీదకి తెచ్చుకున్నప్పుడు, ఆశలు అనేవి మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించలేం. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేయబడినా కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈనాడు అనేకులు వాక్యం వింటూ ఉన్నారు. ఈనాడు అనేక సంఘములలో, లేకపోతే సహవాసంలో, కూడికలలో ఇలాంటి మీటింగ్స్ ద్వారా, ఇలాంటి క్రూసేడ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే టీవీస్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, నిరంతరము దేవుని యొక్క వాక్యం మన ముందుకు వస్తూనే ఉంది. ఆ వాక్యమును అందిస్తున్నటువంటి దైవజనుల నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోగలిగావా? ఆలోచించు. నిజ క్రిస్మస్ యొక్క
అర్థాన్ని, లేకపోతే సందేశాన్ని, లేకపోతే దాని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించలేకపోతే ఎన్ని క్రిస్మస్లు జరిగిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? భౌతిక ఆనందం కంటే దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చే జీవితము ఎంత శ్రేష్టమైంది అని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. గమనించండి పిల్లరా, ఆయన మన పాపం నుండి మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఎటువంటి వారిని రక్షిస్తాడంటే చాలా విషయాలు మనము లేఖనాల్లో మనం గమనించవచ్చు. కానీ సమయానుకూలంగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 34వ కీర్తన 18వ వచనంలో పిల్లరా ఒక మంచి మాట వ్రాయబడింది. ఆయన ఎటువంటి వారిని రక్షించే దేవుడు అనేది కీర్తనాకారుడైన దావీదే స్పష్టంగా వ్రాస్తాడు. 18వ వచనం నేను చదువుతున్నాను. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అనగా విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని పిల్లరా ఈ చాప్టర్లోనే మనము జ్ఞాపకం చేయవచ్చు. దేవుడు ఎంత మంచి మాట పిల్లరా మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. విరిగి నలిగినటువంటి మనస్సు, ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు ఎంతగా కాపాడే దేవుడు అని పిల్లరా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 51వ కీర్తన 4వ వచనంలో పిల్లరా కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 51వ దావీదు కీర్తనలో పిల్లరా మనం చూడొచ్చు. 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. అనగా విరిగి నలిగినటువంటి హృదయాలను దేవుడు ఎంతగా ఆనందింప చేస్తాడనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఆయనకు ఇష్టమైనటువంటి బలి అనగా ఏది దేవునికి ఇష్టమైంది, క్రిస్మస్లో ఏది దేవునికి ఇష్టమైంది, ఈ ఆనందంలో దేవునికి ఇష్టమైన ఆనందాన్ని మనం అనుభవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన విరిగిన వారిని, నలిగినటువంటి వారిని ఆయన రక్షించే దేవుడు. దావీదు జీవితంలో ప్రియులరా 51వ కీర్తనలో 4వ వచనం, అనగా టోటల్గా ఈ చాప్టర్ ఎంటైర్ చాప్టర్ మనం చదివితే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన రాస్తాడు. బత్షెబాతో అతడు చేసిన పాపం ద్వారా నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరికలు పొందిన తర్వాత తన జీవితం ఎంతగా మార్చబడింది, ఎంతగా పశ్చాత్తాపపడుతున్నాడు. ఎప్పుడైనా ఈ అనుభవాన్ని మన జీవితాల్లో దేవుని వాక్యం పిల్లరా ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు జనులంతా కూడా నిలబడి వాక్యం వింటున్నప్పుడు ఎజ్రా మాటలు చదువుతున్నప్పుడు అంతా ప్రజలందరూ కూడా ఏడ్చి ఉన్నారు, మారమనస్సు పొంది ఉన్నారు, కన్నీరు కాచారు, పాపాత్మలో మని ఒప్పుకున్నారు. ఈ దినాల్లో దేవుని వాక్యము వెదజల్లబడుతూ ఉంది. మీడియా ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సహవాసం ద్వారా కావచ్చు. దేవుడు మాట్లాడని సమయం ఎక్కడ చెప్పండి? అలా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మరి మాట్లాడుతున్న ఆయన మాటల్ని బట్టి మనం ఆయన మాటల్ని అంగీకరిస్తున్నామా లేక అంగీకరించలేకపోతున్నామా అనేది మన ఆత్మీయ జీవిత విశ్వాసాన్ని బట్టి ఆధారపడిందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నిజంగా దేవుని అంగీకరించిన వ్యక్తివిగా ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అనేది గుర్తించు. ఈ క్రిస్మస్ అయినా క్రీస్తును కలిగి ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్షించే దేవుడు. హీస్ అవర్ సేవియర్. ఎంతగా మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు ఆయన. ఈరోజు అందుకే దావీదు అంటాడు, నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నేను చేసిన తప్పులేంటో నీకు తెలియదా? నువ్వు ఎలాంటి వ్యక్తివో బయటికి చక్కగా కనిపించవచ్చు, బయటికి అందంగా కనపడుతున్నావు, బయటికి చాలా ఆత్మీయంగా కనపడుతున్నావు, కానీ నీకు తెలియదా? దేవునికి తెలియదా? దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడని మనకు తెలియదా? మనుషుడు పైరూపాన్ని చూస్తే దేవుడు దేన్ని చూస్తాడంట? అంతరంగాన్ని చూసే దేవుడు. మన జీవితం ఏంటో మనకు తెలియదా అండి? దావీదు ఇదే మాట మాట్లాడుతున్నాడు. అయ్యా నా జీవితంలో ఆయన అంటాడు ఎంత స్పష్టంగా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి. తెలియకేం కాదు కదా, అన్నీ తెలిసే మనం చేస్తూ ఉండవచ్చు. కానీ పిల్లరా ఎంత పశ్చాత్తాపముతో అతడు రాస్తున్న, నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోవున నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు చెప్పిన 3 మాటలు ఏంటనంటే, దేవా నన్ను పరీక్షించుము, దేవా నన్ను పరిశోధించుము, దేవా నన్ను పరిశీలించుము. ఈ మాటలు నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా దేవుని ముందుకు వచ్చాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రేమతో ఈ సేవకుని ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడే స్వరము పరిశుద్ధాత్మ దేవునిది తప్ప ఈ సేవకునిది కాదు అని ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు తన జీవితాన్ని ఎంతగా పరీక్షించుకున్నాడు చూడండి, ఎంతగా పరిశీలించుకున్నాడో చూడండి, ఎంతగా పరిశోధించుకుంటున్నాడు చూడండి. దేవా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అని అంటాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము. పాపం అనేది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండనివ్వదు. పిల్లరా
దేవుని సన్నిధిలోనే మనం ఉంటున్నాము, కానీ మన జీవితంలో మన అతిక్రమలను గురించి, మన పాపములను గురించి, రక్షించాల్సినటువంటి మహా గొప్ప దేవుడు రక్షించడానికి వచ్చినటువంటి ఆయన మాటల్ని మనము రిజెక్ట్ చేస్తున్నామా, యాక్సెప్ట్ చేస్తున్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు అని పిల్లరా మనము చదువుకుని ఉన్నాం. ఎంత స్పష్టంగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. మరి అలాగా పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో యాకోబు జీవితంలో చూడండి, అలాగే తప్పిపోయిన కుమారుని జీవితంలో చూడండి, ప్రవక్త అయిన యెషయా జీవితంలో చూడండి, అబ్రహాం గారి జీవితంలో చూడండి, ఇస్సాకు యాకోబుల జీవితంలో చూడండి, ఎంతగా వారు తమను తాము లోకానుసారంగా జీవించిన, లోక సంబంధముతో వారు సంబంధాన్ని కలిగి ఉన్న వారి జీవితం గురించి, వారి పాపము గురించి వారు రెక్టిఫై అయిపోతున్నారు, రెస్టరేషన్ కావడానికి ఇష్టపడుతున్నారు. ఈ దినాన నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉండాలి అని దేవుడు తన సేవకు నిలబెట్టి క్రిస్మస్ దినాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ మాటల్ని నువ్వు చక్కగా రిసీవ్ చేసుకోగలిగితే నువ్వు ధన్యుడు లేక ధన్యురాలవని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అందుకే చూడండి, విరిగి నలిగినటువంటి వారిని ఆయన రక్షించే దేవుడు. అలాగా రక్షించడమే కాదు, వారిని ఆయన ఇష్టానుసారమైన మనుషులని చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, దావీదుని నేను ఏర్పరచుకు, అతను నా హృదయానుసారుడు, నాకు ఇష్టానుసారైనటువంటి మనుష్యుడు. ఎంత అద్భుతం అండి! ఆత్మను కలిగిన వాడు, ఇష్టానుసరణగా జీవిస్తున్నటువంటి దావీదు పిల్లరా ఒక తప్పిదము చేసి ఉన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. పిల్లల తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకున్నాడో, ప్రభు రక్షించాడు, రక్షించడానికే దేవుడు నా కోసం రక్తాన్ని కార్చి ఉన్నాడని నీ జీవితంలో దావీదు వలె నువ్వు పశ్చాత్తాప పడగలిగితే ఖచ్చితంగా ఈ రోజు నుండి నీ జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందము దేవుని సంతోషపెట్టేటువంటి ఆనందముగా దేవుడు మార్చగలడు. పిల్లరా, మన జీవితంలో ఆనాడు దావీదు ఒప్పుకున్నట్లుగా ఈ దినాల్లో చాలామంది కప్పుకుంటూ ఉన్నారు, సాకులు చెప్పుకుంటున్నారు. అవును, ఈనాడు అనేకుల జీవితాలు అలాగా ఉంటూ ఉన్నాయి. కప్పిపుచ్చుకోవడమే, సాకులు చెప్పుకోవడమే, లేకపోతే ఎదుటి వారి మీద నిందలు వేయడమే అనే అనుభవంలోకి జారిపోతున్నావు. కానీ నీకు తెలియదా, నా క్రియలు నా ముందు కనబడుతున్నాయి, నా జీవితం నా ముందుకు కనిపించేది కదా అని ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోతున్నా? అలా రెక్టిఫై చేసుకోగలిగాడు కాబట్టి దావీదును దేవుడు రక్షించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వంశము నుంచి యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా పిల్లల లేఖనాలు చూస్తున్నాం. కనుక మన ధ్యాస దేని మీద ఉంది? మన ఆలోచన దేని మీద ఉంది? ఈరోజు ఈ దినాల్లో చాలామంది క్రిస్మస్ అనగా పైన కనిపించేటువంటి ఆహ్లాదకరమైన ఆనందాన్ని అనగా మరి టైటిల్స్ ఇస్తున్నాం, రేటింగ్స్ ఇస్తున్నాం, గ్రాండ్ పీస్ క్రిస్మస్ అంటూ ఉన్నాం, మెగా క్రిస్మస్ అంటున్నాం, మరి ఐక్య క్రిస్మస్ అంటున్నాం. అన్నీ మంచిదే, చాలా సంతోషమే, మంచిదేనండి. ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదని ఎవరు చెప్పరు. కానీ ఈ ఆనందంలో నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలిగిన అనుభవాలు మనకు ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేయగలుగుతున్నాం? ఆ ఆనందంలో క్రీస్తు ఉన్నాడా? నీ ఆనందం క్రీస్తుని బట్ట, లేక కనిపించేటువంటి వాటిని బట్ట? నీ ఆనందము దేవుని వాక్యమా? నీ ఆనందం పరలోక సంబంధమైన విషయాల ఆలోచన చేయాలి. అందుకే కొలసి భక్తుడు ఏమంటాడంటే, పౌలు గారు కొలసి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఈరోజు ఈ క్రిస్మస్ ఆనందంలోకి నడిపించబడుతున్నటువంటి నీవు పైనున్న వాటి మీద నీ మనసు పెట్టుకున్నావా? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని మత్తయి 6:33లో వ్రాయబడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మనస్సు మారాలి. దావీదు తన మనస్సును మార్చుకున్నాడు. క్షమించడానికి, రక్షించడానికి వచ్చిన యేసయ్య మాటలను బట్టి ఆ మాటలున్న జీవాన్ని తెచ్చుకొని తన పాపమును పరిహరించుకొని ఎంతగా పశ్చాత్తాప్తుడై పరిశుద్ధుడిగా చేయబడినట్లుగా దావీదు జీవితంలో మనం చూడొచ్చు. ఏమండి, దావీదు దేవునికి ఇష్టానుసరుడుగా ఊరికే కాలేడా? ఊరికి అవగలడండి? ఎంత ఆ మాట దేవుడు చెప్పగలడు? ఈరోజు దానియేలు బట్టి బహుప్రియుడని చెప్తున్నాడు దేవుడు. మోషేని బట్టి పిల్లరా అతడు నా ఇల్లంతటా నమ్మకస్తుడు అంటూ ఉన్నాడు. దావీదుని బట్టి అతను నా హృదయానుసారుడు అంటున్నాడు. యేసు ప్రభు మన గురించి కూడా ఇలాంటి సంతోషాన్ని వ్యక్తీకరించేటువంటి ఆ మాటలు చెప్పగలిగితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. మరి 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై. ఎక్కడండి ఆనందం? భూమి మీద కాదండోయ్, పరలోకంలో. ఈరోజు నీ ఆనందము పరలోక సంబంధమైందా లేక భూ సంబంధమైందా?
నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకున్నావు. ఇది నాలో చాలామంది చూడండి దైవజనులకు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు వివాహం కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే మా ఆస్తుల కొరకు ప్రార్థన చేయండి, ఇంటి నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఇలా భౌతికమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నావు. కానీ ఆత్మ సంబంధంగా, అయ్యా నేను దేవుని కృపావరాలు పొందుకోవాలి, ఆత్మను పొందాలంటే ఏం చేయాలి, రక్షణ పొందాలంటే ఏం చేయాలి, నేను వాక్యంలో బలహీనంగా ఉన్నాను, నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి అని దైవజనుడి దగ్గరికి వచ్చి ఎన్ని దినాలైంది ఆ మాటలు చెప్పక, అలా ప్రార్థించమని కోరక, నీ ఆత్మీయ జీవితంలో మందిరానికి క్రమంగా వెళుతున్న వ్యక్తివే, కానీ ఆత్మీయ జీవితంలో శ్రద్ధ ఏది? క్రిస్మస్లో మా పిల్లలు పాట పాడుతున్నారండి, వాళ్ళ గురించి ఫొటోస్ మంచిదే, ఇవన్నీ రికార్డింగ్స్ మంచివే, కానీ ఈ సంబరాల్లో ఈ ఆనందంలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు ఉండడానికి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నవా? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం, మన గురించి పరలోకంలో ఆనందము చూడగలిగే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి దైవజనమా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, నక్షత్రము జ్ఞానులను దేవుని వద్దకు నడిపించింది. ఈరోజు లోకంలో అనేక మంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ స్టార్స్ ఎవరు కూడా దేవుని దగ్గరికి ప్రజలను నడిపించలే. కానీ ఒక నక్షత్రం, ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి అంటే, ఒక నక్షత్రంలాగా మనం రక్షించబడితే ఖచ్చితంగా భారాన్ని మనం కలిగి ఉంటాం, ఆ ఆత్మీయతను మనం కలిగి ఉంటాం, అనేకులను ప్రభు వద్దకు నడిపించగలం. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ, సమరయ స్త్రీ కుండతో వచ్చింది, భర్తలను కలిగి ఉంది. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు, ఇప్పటికీ నీకు 5 మంది భర్తలు ఉన్నారు. ఒక కుండతో వచ్చినటువంటి సంభాషిస్తున్నటువంటి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు నిజ ఆనందాన్ని ఆమె పొందిన తరువాత తన దప్పికను తీర్చుకోవాలని ఇహలోక సంబంధంగా ఆలోచించిందే కానీ, మాట్లాడుతున్న దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆనందము, ఆ దప్పిక తీర్చగలిగిందని చెప్పి తన జీవితంలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తిరిగి గ్రామానికి వచ్చి అందరినీ కూడా ఎక్కడికి నడిపించిందండి? ప్రభు వద్దకు నడిపించలేదా? ఈరోజు ఒక నక్షత్రంలాగా నువ్వు మారాలి. సమరయ స్త్రీ ఒక నక్షత్రం, దావీదు ఒక నక్షత్రం, జ్ఞానులు ఒక నక్షత్రంలాగా ఎంత అద్భుతంగా వారు పిల్లరా రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు చూడకముందే యూదుల రాజుగా పుట్టినవాడిని మేము ఆరాధించడానికి వచ్చాం. జ్ఞానులు మనకు ఏం బోధిస్తూ ఉన్నారు, ఏమి నేర్పిస్తూ ఉన్నారంటే, ప్రభును పిల్లరా ఆత్మతో ఆరాధించమని, సత్యముతో ఆరాధించమని. నీ ఆరాధనలో మన సొంత ఆరాధన మనం చేసుకుంటూ వెళుతున్నాము, కానీ ఈ ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా మార్చబడితే ఎంత సంతోషం. పిల్లరా, అనేకులకు ముందుగా మనం నడవాలి. ఆనాడు నక్షత్రం ముందుగా నడిచింది. ఈరోజు నీ మార్గం ఎవరు? ప్రభువు చెప్పలేదా? నేనే మార్గం అని చెప్పగలిగినటువంటిది ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ ఓన్లీ ద వే, ఈజ్ ఓన్లీ ద వే. ఆయనే మార్గము. ఆ మార్గంలో నక్షత్రం వెళ్ళింది, జ్ఞానులు వెళ్ళారు, యోహాను వెళ్ళాడు, భక్తులందరూ వెళ్ళారు. ఈరోజు నీ మార్గం ఎటువైపు? మేలుకరమైన మార్గం ఏదో విచారిస్తున్నావా, తెలుసుకుంటున్నావా? ప్రభు వాక్యం చెప్తున్నాడు, అందులో నడవమని. ఈ దినాన నడవడానికి నీకు అవకాశాలు ఉన్నాయి, నడవజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు పిల్లరా. కనుక మనందరం కూడా ఒక నక్షత్రంలాగా జ్ఞానం ఏ విధంగా ప్రభు వద్దకు నడిపించిందో, ఈరోజు ఆ వాక్యపు వెలుగును మనం కలిగి అనేకులను ప్రభు వద్దకు నడిపించే వారంగా మనం మారాలి. రెండవదిగా మన జీవితాల్లో చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 18 వచ్చిన మనం చూస్తే, ఒక దూత గొర్రెల కాపరుల వద్దకు వచ్చి ఎంత సంతోషకరమైన సువర్తమానమును తెలియజేస్తూ ఉంది. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ వ్రాయబడిన మాటలు, సమయం లేదు కాబట్టి తర్వాత మీరు చూడండి, ఆ తెలియజేయబడిన సమాచారాన్ని నమ్మి వెళదాము రండి అని అప్పుడే ఇమ్మీడియట్గా మనకు బంధువులు వస్తే గుడి మానేస్తాం, ఆరాధన మానేస్తాం. లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చిందంటే వెంటనే ఆరాధన మానేస్తాం. అనారోగ్యం వచ్చిందంటే వెంటనే మనము మందిరాన్ని, ఆరాధన వదిలేస్తాం. కానీ ఆ పరిస్థితుల్లో అంతటిని కూడా వారు ప్రక్కన పెట్టి తమ గొర్రెలను వేరే వాళ్ళకి అప్పగించి వెంటనే అనే మాట అక్కడ మనం చూస్తాం. వెంటనే వారందరూ కలిసి ప్రభువును పిల్లరా వారు చూడటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. గమనించండి, అక్కడ వాళ్ళు చూచిన తర్వాత తాము చూచిన వాటిని, విన్న వాటిని ఏం చేశారంట? వాళ్ళు ప్రచురించారంట. ఈరోజు వాక్యాన్ని వింటున్నాం, వాక్యమై ఉన్న దేవుని కార్యాలను చూస్తున్నాం, మరి ప్రకటిస్తున్నామా? ఒక దూతలాగా మనం ప్రకటించాలి, ఒక నక్షత్రంలాగా మనం ప్రకటించాలి, 5వ సువార్తగా మనం ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూడలేదా? ఎంత అద్భుతమైన మాట! సర్వలోకంలోకి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. క్రీస్తు యొక్క జన్మదిన సందేశాన్ని అనేకులకు తెలియజేస్తే ఎంత సంతోషం అండి. ఆ సంతోషకరమైనటువంటి అనుభవాన్ని పిల్లరా మనం కలిగి ఉండాలి. జ్ఞానులు పిల్లరా
ప్రభుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇంటిలోకి వారు వచ్చినట్లుగా చూస్తాం. గొర్రెల కాపలు వచ్చినప్పటికి వారు పశువుల దొడ్లో ఉన్నారు, కానీ జ్ఞానులు వచ్చినప్పటికి ఒక ఇంట్లో ఉన్నారు. ఈరోజు నీ ఇంటిలోకి యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు చక్కగా ఇంటిలోకి యేసయ్య ఏ విధంగా వచ్చాడో పిల్లరా, ఆ ఇంటిని ఏ విధంగా మరి దేవుడు అందరూ అన్నారు ఇతడు పాపి కదా అన్నాడు. కానీ యేసయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి? ఎంత తన తప్పిదాలన్నింటినీ కూడా ఒప్పేసుకొని తన జీవితం ఎంత పశ్చాత్తాపడ్డాడు, తను ఎంతగా రిక్తునిగా చేసుకున్న ఆ ప్రభు యొక్క మాటలు విని అంగీకరించి చూచి ఆనందించి తన జీవితాన్ని మార్చుకొని ప్రభు రక్షించాడు, ప్రభు నన్ను విమోచించాడు, విడుదల ఇచ్చి ఉన్నాడు అనేటువంటి సందేశంతో పిల్లరా ఎంతగా తన మారు మనస్సు పొందినప్పుడు జక్కయ్యను బట్టి ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇతడు అబ్రహాము కుమారుడు. నేడి ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఈనాడు మన ఇంటికి అనేక డెకరేషన్స్ ఐటమ్స్ వస్తాయి, అలంకరణలు వస్తాయి, వస్త్రాలు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, వాహనాలు వస్తాయి, కానీ రక్షణ ఉందా? మన ఆత్మీయ జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. పిల్లరా, మన ఇంటిలోకి యేసయ్య వస్తే ఆ ఇల్లు యేసయ్య ఇల్లుగా కట్టబడుతుంది. యెహోవా ఇల్లు కట్టించడం దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. పిల్లరా, ధైర్యమును నిరీక్షణ మనం తుదమట్టుకు స్థిరంగా చేయబడితే అదే దేవుని ఇల్లు. ఈరోజు మన హృదయం అనే ఇంటిలోకి యేసయ్య వస్తే ఎంత సంతోషం అండి. ఏమంటే ఆ దినాన దేవుని మందస్సము ఒబేదెదోము ఇంట్లోకి రాగానే ఆ ఇల్లు 3 మాసాలకే వర్ధిల్లారు. వాళ్ళు 3 మాసాలకే అంతగా వర్ధిల్లే ఒబేదెదోము ఇల్లుగా మార్చబడితే, క్రీస్తు నీలో నిజంగా పుడితే ఎంత సంతోషం, ఎంత అద్భుతం. కనుక ఆయన విరిగి నలిగినటువంటి వారిని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. ఇది నాన్న అలాంటి మనస్సును కలిగి ఉంటావా? నీ పాపం నీకు తెలియదా? నువ్వు ఎలా జీవిస్తున్నావో దేవునికి తెలియదా? నీకు తెలియదా? అవి నీ ముందే కనబడుతున్నాయి కదా. వెంటనే పశ్చాత్తాపడు. నిజ క్రిస్మస్ ఆనందంలోకి నేను వెళితే ఎంత సంతోషం దేవునికి. నీతిమంతులుగా తీర్చబడ్డం కాదు, మనం పాపులము, నీచులము, అసహ్యులము దేవా, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం అన్నారు భక్తులందరూ కూడా. ఎంతగా తాను తగ్గించుకున్నారు. దైవజనమ ఆలోచన చేసి ఈ క్రిస్మస్ అయినా మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిని మనం పవిత్రపరిచే దేవుడు, మనం రక్షించే దేవుడు. రక్షించబడినటువంటి మనం నిజ క్రిస్మస్లోకి మనం వెళితే అది ఎంతో ఆనందం. ఆ ఆనందము భూమి మీద మనకు దొరకదండి. లోకమిచ్చు సమాధానం కాదు, దేవుని వాక్యం ద్వారా మనం సమాధానాన్ని పొందాలి. అట్టి సమాధానమును దేవుడు మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దూరమైన నిన్ను చేరి నీ ఘోర స్థితినే మార్చి పాపశాప భారము దించి శాంతినివ్వ యేసు వచ్చే. దూరమైన నిన్ను చేరి నీ ఘోర స్థితినే మార్చి పాపశాప భారము దించి శాంతినివ్వ యేసు వచ్చే. నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింపా, నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింపా. నరుడై వెలుగై యేసు ఉదయించే, నరుడై వెలుగై యేసు ఉదయించే. జన్మించే రక్షకుడు ఈ జగతిలో, అరుదెంచే ఆ దేవుడే నరరూపులో. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, క్రిస్మస్ సంబరాలు అనబడినటువంటి కార్యక్రమంలో దేవాని క్రిస్మస్ యొక్క సందేశాన్ని నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా. విరిగి నలిగినటువంటి మనస్సు గల వారిని ఆయన రక్షించును. అవునయ్యా, మా పాపముల కొరకు మేము ఎప్పుడైతే అలాంటి అనుభవంలోకి వస్తామో మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు నాయనా. ఈ క్రిస్మస్ ఆనందంలో మా ఆనందము భూ సంబంధమైనదిగా కాక ఆత్మ సంబంధమైనదిగా మార్చబడునుగాక. ఎంతమంది ప్రభా ఈనాడు దావీదు వలె పశ్చాత్తాపడుతున్నారో, యాకోబు వలె పశ్చాత్తాపడుతున్నారు తమ జీవితాల గురించి. అయ్యా, మేము ఎంత ఘోరమైన పాపము చేసి ఉన్నాం, పాపమును మూట కట్టుకున్నాం, ప్రభా మమ్మల్ని క్షమించు అని ఎంతమంది తమ పాపములను బట్టి పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ప్రభా, నువ్వు వారిని రక్షించుటకు నీవు గొప్ప దేవుడవు నాయనా. నీవు రక్షించడానికి లోకానికి వచ్చావు ప్రభా. కనుక రక్షించుకోవాల్సినటువంటి మేము రక్షించబడలేం, కానీ రక్షించబడాల్సినటువంటి మేము దేవా నీ మీద ఆధారపడుతున్నాం. రక్షించే దేవుని వైపు మా యొక్క హృదయాన్ని ఎత్తుతున్నాం నాయనా. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డలను నువ్వు కాపాడినైనా నిజ క్రిస్మస్ ఆనందాన్ని, క్రీస్తు నిజంగా మాలో పుట్టాలి. క్రీస్తు పుట్టకుండా, క్రీస్తు వాక్యం మాలో లేకుండా ఎంత ఆనందిస్తే అది ఏం ప్రయోజనం? లోకమిచ్చే ఆనందం అది తాత్కాలికమైందని తెలుసుకున్నాం ప్రభా. కానీ సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైన ఆత్మీయ ఆనందములోనికి బిడ్డలందరూ కూడా ప్రవేశించినట్లుగా మీరే సహాయం చేయమని
ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డ జీవితంలో దేవా ఒక మంచి నిర్ణయంలోకి వచ్చి రక్షించే దేవుడు నా వద్దకు వచ్చి ఆ మాటలు తెలియపరిచి ఉన్నాడని గుర్తించి తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని రక్తంతో కడిగి వేయబడి నిజమైనటువంటి నీ బిడ్డలుగా, హృదయ శుద్ధి కలిగినటువంటి నీ బిడ్డలుగా నిన్ను చూచి ఆరాధించి నిన్ను యొక్క ఆనందములో అనుభవించేటువంటి భాగ్యమును ప్రియ కుటుంబాలకు బిడ్డలకు దయచేయమని నజరుడు యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. న్యూ క్రియేషన్ చర్చ్ తరపున మీకు అందరికీ క్రిస్మస్ శుభములను, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.